మాకంటే ఎక్కువ వాట్ ఈస్ ద సొసైటీలో ఏం జరుగుతుందో మీకు తెలిసి ఉంటుంది. కానీ అది మీరు క్షణం నష్టపోతున్నారన్న విషయం మీకు ఎవరు చెప్పేవాళ్ళు లేడు. నా ప్రాబ్లం అదే, నా ప్రాబ్లం అని కాదు, మా ఫ్యాకల్టీ ప్రాబ్లం అదే. ఒకవేళ నేనే మీ పేరెంట్స్ అయితే నా ప్రాబ్లం కూడా అదే. మీ తల్లిదండ్రులకు కూడా తెలియదు ఈ విషయం. నేను కాళ్ళు పట్టుకొని బాధపడిన స్టూడెంట్స్ చూసా, పేరెంట్స్ చూసాను ఇదే కాలేజీలో. అలాంటి పరిస్థితి మీ పేరెంట్స్ రానివ్వకండి అని చెప్తున్నా. ఇదే కాలేజీలో హ్యాపీగా గోల్డ్ మెడల్ వేసుకున్న తర్వాత వచ్చి వాళ్ళ పేరెంట్స్ పక్కన పెట్టుకుని వాళ్ళ అమ్మ నాన్న మధ్యలో ఉంచుకొని జేఎన్టీ వైస్ ఛాన్సలర్ కలెక్టర్ చేతి మీద ఒక గోల్డ్ మెడల్ వేసుకున్న తర్వాత ఆ గోల్డ్ మెడల్ తీసుకొని ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ కాళ్ళు కూడా మొక్కలే, వచ్చి మా కాళ్ళు ఒక బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. సార్ నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే నాకు ఇది ఒక నా లైఫ్ లో ఒక మెమరీ. అసలు నాకు ఈ మెమరీ ఇచ్చారంటే మీ అందరూ పెట్టిన భిక్ష వల్ల నేను ఇలా ఉన్నానని చెప్పుకున్నటువంటి స్టేటస్ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ ఉంది. మమ్మల్ని అలా వాళ్ళ ఇంట్లోకి ఇన్వైట్ చేస్తారు వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. అలాంటి రిలేషన్ ఉండాలి, అలాంటి స్టూడెంట్ మా కళ్ళ ముందు వృద్ధిలోకి రావాలి, అలా నేర్చుకొని చదువుకొని బయటకు వెళ్ళాలని చెప్తున్నా. Sir, we should do our best, sir. Good. That's why I'm telling you. Everyone has to be on such type of confidence. ఖచ్చితంగా ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా అలాంటి everyone has to give such type of confidence and should not making any noises. నీ వల్ల ఒక డిస్టర్బెన్స్ జరిగింది అంటే అది కాదు. మనం చాలా ఆల్రెడీ మన లోపల కప్పుచ్చే ప్రయత్నం చేస్తాం. ఒకటి నీ వైపు ఏలేచి చూస్తున్నాడు, కప్పు ఆడదై ఉండొచ్చు, నీదై ఉండొచ్చు. ఇంకొకటి కూడా నీ వైపు ఏలేచి చూపించాడు, తప్పు ఆడదై ఉండొచ్చు, మీద ఇంకొకటి కూడా చూపించాడు, కానీ తప్పు వాళ్ళదై ఉండదు. ఖచ్చితంగా నీలోనే ఉంది ఆ లోపం. ఇది ఐడెంటిఫై చేసుకోవాలి. ప్రతిదానికి ఎగ్జైట్ గా ఎమోషనల్ గా వెళ్ళకూడదు. ఐ థింక్ మొహమ్మద్ రెస్పాండెడ్ ఇన్ డిఫరెంట్ మేనర్. సో ఇప్పుడు నాకు అది ఎట్లా ఇక్కడ ఇమేజ్ మిగిలిపోయి ఉంటది ఎప్పటికి కూడా. అంటే ఏంటంటే వాట్ ఈస్ దిస్ సార్, వై ఆర్ యూ డూయింగ్, వై ఆర్ యూ వేస్టింగ్ అవర్ టైమ్ అండ్ వై ఆర్ యూ టెల్లింగ్ లైక్ దిస్, వాట్ ఈస్ దిస్ న్యూ సెన్స్, ఈజ్ ఇట్ నీడ్ ఫర్ అస్? ఇట్స్ నీడ్ ఫర్ యూ. ఐఎమ్ టెల్లింగ్ స్ట్రాంగ్లీ, ఇట్స్ నీడ్ ఫర్ యూ. మొహమ్మద్, ఐ థింక్ ఇఫ్ యూ ఆర్ అవైలబుల్ in my class, just listen, it's need for you. Because of, I'm not commending you, because of your generation. అటువంటి అలా అడిగావు. నిజంగానే అడగకుండా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇందులో. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అనిపిస్తూ ఉంటది ఏంటంటే అవసరమా ఇదంతా అవసరమా అన్న థాట్ లో ఉండి ఉంటారు. బట్ ఈ రైస్ విత్ అంటే వెనక స్టెప్ ముందున్నాడు. ఆ కుతూహలం, ఆ ఉత్సాహం, దాని తర్వాత నెక్స్ట్ ఆ బాడీలో ఉన్న షివరింగ్ అనేది కంట్రోలింగ్ ఉండనివ్వదు. ఒక వర్డ్ అనే ముందు నేను ఆలోచించాను అన్నది కూడా ఇందుకే. ఏమనబోతున్నావు కూడా తెలియాలి. నువ్వు అనే దాని వల్ల వచ్చే వాట్ ఈస్ దట్ ఇంపాక్ట్స్ కూడా ఎలా ఉంటాయి తెలియాలి. ఇఫ్ యూఆర్ రియల్లీ స్టడీయింగ్, మీరు నిజంగా నన్ను మీరు అబ్జర్వ్ చేస్తూ స్టడీ చేస్తున్న వాళ్ళే అయితే కనుక నేను ఏం చెప్తున్నా మీకు అర్థమై ఉండాలి. ఈ పాటికి ఎందుకు చెప్తున్నానో కూడా తెలిసి ఉండాలి. ఓకే, అసలు మాకు సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏ క్లాసెస్ జరుగుతున్నాయి, వాళ్ళు అటెండ్ అవుతున్నారు, జస్ట్ వింటున్నారో లేకుంటే లేదో కానీ ఏం మాట్లాడరు. మీరు ఒక అమ్మాయిల గురించి బ్యాడ్ గా రాస్తూ వాళ్ళు ఆల్రెడీ ఎవరు చూడట్లేదు అనుకుంటే స్క్రీన్ మీద రాస్తే ఎంత దర్జా ఉంటది. కొంతమందికి దుబాయ్ లో ఉన్న కాంటాక్ట్స్ ఉన్నాయి. దే ఆర్ షేరింగ్ దిస్ సేమ్ లింక్ టు ద దుబాయ్. వై ఆర్ షేరింగ్ దిస్ లింక్ టు ద దుబాయ్? టెల్ మీ. ఆ షేర్ ని మీరు దుబాయ్కి ఎందుకు సెండ్ చేస్తున్నారు? అక్కడ వాళ్ళు డీజే సౌండ్ పెట్టుకొని మా ఆన్లైన్ క్లాస్ ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇస్ ఇట్ ఫర్ గుడ్ ఫర్ ద స్టూడెంట్స్? ఇలాంటి దరిద్రమైన పనులు చేసేది ఎవరంటే మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ మీ స్టూడెంట్స్ సివిల్ మెకానికల్ లో ఉన్నారు. ఈ స్టూడెంట్స్ అందులో వచ్చింది ప్రాబ్లం. మరి ఈసీ ట్రిపుల్ఈలోనేనా? నాకు అదో డౌట్. సార్ మా ఈసీ అండ్ ట్రిపుల్ చాలా మంచిగా చూసుకుంటాం సార్. అందరు ఫ్రెండ్స్ అనేది టుగెదర్ అయ్యి మేము అన్ని గుడ్ వేస్ లోనే వెళ్తాం సార్. ఎప్పుడు మేమందరం టుగెదర్ అయ్యి అలాగే వెళ్ళాలి. ఐఎమ్ కీపింగ్ మై హోప్ ఇన్ యూ. ఎవ్రీవన్ హ్యాస్ టు డూ లైక్ దట్. యూ హ్యావ్ టు ఫార్వర్డ్ ఇట్ లైక్ దట్ ఓన్లీ. అదే మేము కోరుకుంటున్నాం. ఎవ్రీవన్ హ్యాస్ టు మూవ్ లైక్ దట్. సో కానీ ఏంటంటే మేము ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం. వాళ్ళు ఎంత వల్గర్ లాంగ్వేజ్ రాస్తారంటే తెలిసిన ఒక అమ్మాయిని ఉద్దేశించి అది ఎంత దరిద్రంగా ఉంటది. ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది ఆల్రెడీ. ఎంత దరిద్రంగా రాస్తారండి అట్లా. అసలు మీరు స్టూడెంట్స్ రాక్షసులా, సైకోలా, అదేమనుకోవాలి మేము. అసలు జస్ట్ నిన్న కాక మొన్న ఎంటర్ అయ్యారు ఫీల్డ్ లోకి. ఎంత డేర్ ఉంటే వాడు అలా చేసి ఉంటారు మీరు ఆలోచించండి. మీరు బాగా గుర్తుంచుకోండి, ఒక క్లాస్ లో 60 మంది ఉంటారు. ఇప్పుడు 50 మంది ఉన్నారు కదా. 50 మందిలో ఒక్క విష పురుగున్నా కూడా క్లాస్ మొత్తం నాశనం అవుతుంది. ఇందరి పాలు మంచి, ఒక విషపు చుక్క, ఒక పాయిజన్, ఒక డ్రాప్ పడ్డదంట బిందెడి పాలు పనికొస్తాయా? నాశనం అయిపోతాయి. అలాంటి చిడ పురుగులు ఉన్నారు మీ క్లాసులలో. అందుకే నేను చెప్తున్నాను,
ఒక క్లాస్ అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు, డిఫరెంట్ మెంటల్ థాట్స్ తోటి ఉన్న వాళ్ళు ఉంటారు, అందరూ ఒక్కటే ఆలోచనతో ఉండరు. సో మన చేతుకున్న ఫింగర్స్ కూడా 5 ఒకేలా ఉండవు. సో అలాగే క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ ఒక్కటే థాట్స్ తోటి ఉండరు. కానీ క్లాస్ అంటే అదొక గాడ్స్ ప్లేస్. దట్స్ వై వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద క్లాస్ అట్మాస్ఫియర్. అక్కడ అందరి ఆలోచన కూడా ఒక్కటే వైపు వెళ్ళాలి. మీరు ఒక నమాజ్కి వెళ్ళినా, లేకుంటే ఒక చర్చ్కి వెళ్ళినా, ఒక గుడికి వెళ్ళినా కూడా, మసీద్కి వెళ్ళినా కూడా అక్కడ ఎట్లా ఉంటది, అక్కడ ఎంత మంది ఎక్కడి నుంచి వచ్చినా కూడా అక్కడికి వెళ్ళేసరికల్లా వాళ్ళ యొక్క అట్మాస్ఫియర్, వాళ్ళ పద్ధతి అంతా ఒకేలా టర్న్ అవుతుంది. మసీద్కి వెళ్ళిన వాళ్ళందరూ ఒకే రకంగా నమాజ్ చేస్తారు, చర్చికి వెళ్ళిన వాళ్ళు ఒకే రకంగా ప్రార్థన చేస్తారు, గుడికి వెళ్ళిన వాళ్ళందరూ ఒకే విధంగా పూజ చేస్తారు. అందరిది ఒకే వేగాలు. క్లాస్కి వచ్చిన వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళందరిది కూడా క్లాస్ విని నేర్చుకోవడానికే రావాలి. అదే ఉండాలి అక్కడ అట్మాస్ఫియర్. అలా ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. వాడు కూడా అంత అసలు వాడికి ఎంత డేర్ ఉండుంటే అంత బ్యాడ్ లాంగ్వేజ్ స్క్రీన్ మీద స్టేట్ చేస్తున్నాడు. ఒక్కడేమో డైరెక్ట్ దుబాయ్ లో ఉన్న క్యాండిడేట్స్ కి మన ఆన్లైన్ క్లాస్ షేర్ చేస్తే అక్కడ నుంచి వాడు ఏంటంటే ఆన్లైన్ క్లాస్ డిస్టర్బ్ అయి ఉండే విధంగా మొత్తం డీజే సౌండ్ పెట్టి, గట్టి సౌండ్ పెట్టి ఆన్ చేసేసి ఎవరికి కింద రాకుండా వాడు బంద్ చేయమంటే బంద్ చేస్తలేడు, ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తలేడు. అది దుబాయ్ నెంబర్. మళ్ళీ దుబాయ్ వాడు ఉన్నారా బాబు మన క్లాస్మేట్స్? సార్ మరి నెసెసరీ యాక్షన్ తీసుకున్నారా సార్? తీసుకుంటాం. వాడిని ఇంకా ఏంటంటే మేము సడన్ గా చెయ్యం నాన్న, అలానే మిమ్మల్ని చూడట్లేదన్న ఫీల్ రాకూడదు. ఒక్కసారి ఏమైందంటే ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, వాడిని ఐడెంటిఫై చేసాం, అంతా కూడా పట్టేసాం. దాని తర్వాత వాడిని పిలిచాము, ప్రిన్సిపల్ సార్ కొట్టాడు. దాని తర్వాత పోలీస్ కంప్లైంట్ కూడా అయింది లాంగ్ బ్యాక్. కానీ చివరికి అసలు ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, ఏడ్చారు, దండం పెట్టారు, అవన్నీ. చివరికి అమ్మాయిని పిలిచేసి ఒకసారి ఫైనల్ గా ఈ అబ్బాయినా కాదని మనం వెరిఫై చేద్దామని అమ్మాయిని పిలిచేసి ఈ అబ్బాయినా అల్లరి చేస్తున్నాం సార్, ఈ అబ్బాయి కాదు అని చెప్పి అనవసరంగా ఒక అన్నోన్ పర్సన్, ఇన్నోసెంట్ పర్సన్ ని ఇష్యూలో అక్కడ వాళ్ళతో తిరగడం వల్ల వాడిని అనవసరంగా అట్లా చేయాల్సి వచ్చింది. దాని తర్వాత అసలు యాక్చువల్ పర్సన్ మేము ఐడెంటిఫై చేసి పట్టుకున్నాం. అందుకే ప్రతిదానికి ఒక వెంటనే యాక్షన్ తీసుకో, 1000 రకాలుగా ఆలోచించి పర్ఫెక్ట్ గా ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేరెంట్స్ మా అబ్బాయిని ఇంత అవమానం చేస్తారా, వాడు అసలు ఏ తప్పు చేయడు, మీరు అనవసరంగా ఒక నింద వేశారు, ఇలా చేశారు అన్నారని పేరెంట్స్ కూడా ఆబ్జెక్షన్ చేస్తారు. ఇప్పుడున్న జనరేషన్ అంత గుడ్ జనరేషన్ కాదు. కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారు తెలిసిన, ఫోన్ ఎప్పటికి చేస్తారు, ఎందుకంటే మీరు వాడు చదువుకుంటా లేకుంటే లేదు, మీకు ఏం చేయబోద్దు అయితే చేసుకొని మాకు ఫోన్ చేయకుండా ఇబ్బంది వేయకండి. ఇలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. అందుకే అలాంటి పిల్లలు తయారవుతారు. అర్థమవుతుందా? సో కాబట్టి అన్ని కోణాలలో ఆలోచించేసి మేము మాట్లాడతాము. సో వాడిని పర్ఫెక్ట్ గా ఐడెంటిఫై చేసుకున్నప్పుడు మాత్రం మేము వి విల్ టేక్ ద రైట్ డెసిషన్, రైట్ యాక్షన్. ఖచ్చితంగా దీని మీద మేము కంప్లైంట్ చేస్తాము, ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాము. టైం ఉంది. సో కానీ బట్ అట్లా చేయకండి. మీరు ఒక ఆన్లైన్ క్లాస్ వచ్చినప్పుడు ఏం చెప్తున్నారో శ్రద్ధగా వినండి. మీ నిజానికి ఇప్పుడున్న స్టూడెంట్స్ కి చదువు ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ బుక్ ఉంది, జస్ట్ ఇక్కడ టెక్స్ట్ బుక్ ఉంది, ఇది తెలిస్తే ఇక్కడ ఒక లైన్ ఉంది, ఒక సెంటెన్స్ ఉంది. ఇది చదివితే కూడా అర్థం కాలేదంటే నేను ఏం చేయలేను. అది చదివితే కూడా అర్థం కాలేదంటే ఏం లేదు. అలా విధంగా ఇక్కడ బోర్డు నుంచి వచ్చినటువంటి ఒక క్వశ్చన్ పేపర్ ఉంది, ఇక్కడ బోర్డు నుంచి వచ్చినటువంటి ఒక క్వశ్చన్ పేపర్. సో ఇట్లా మీరు చూస్తారు, మీ యొక్క మెయిన్ క్వశ్చన్ పేపర్ ఇట్లా వస్తుంది. సో ఈ క్వశ్చన్ పేపర్ చూస్తారు, జస్ట్ యూ హ్యావ్ టు రైట్ దట్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ 55 mm diameter and 60 mm long is cut by a section plane perpendicular to VP and inclined at an angle of 60 degrees to the HD, and it is passing through the point on the axis at a height of 45 mm from its base. Draw the development position of the truncated cylinder. So this is a question. So this question repeat it again in Telugu also, and we have to repeat it again once again for the English. And if it needs in some cases, we have to explain these things also in Hindi. I can understand Hindi, but I am not suitable to talk in the Hindi also. But అర్థం అవుతుంది, బట్ అంత ఫాస్ట్ నేను రెస్పాండ్ అవ్వాలి. సార్ ఒక డౌట్ సార్. In English and as well as Telugu, we will repeat it again and again. Once, yes, అడగండి. సార్ ఇప్పుడు ఈడిపి బుక్ మనం రేడియంట్ తీసుకోవాలా లేక ఫాల్కాన్ తీసుకోవాలా సార్ టెక్స్ట్ బుక్? Right, you have asked it before starting of the class, right? So, in my view, actually, Modi and Set is the world standard textbook, and it contains diploma, BTech, and every higher education syllabus also. But you should not go through such type of complicated things. So, Falcon, ఇక్కడ ఫాల్కాన్ అని రాసి ఉంటుంది. జస్ట్ ఐఎమ్ సజెస్టింగ్
don't say anybody, but a convenient, suitable English language is generally provided, and this language, language is to the students to understand everything easily. Suggest for your standards, especially I suggest Falcon. But our management and our superiors guide, don't say about the Falcon, don't guide this particular textbook to the students. So you have to guide this to world standard textbooks, you have to guide that one. In some cases, even though some extraordinary person, they can't understand, they can't what is that? Remembering the particular concepts also. They should not go through that one also. Because of it's a very complicated language, and ఎట్లా అంటే ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉండేటటువంటి బ్రైట్ లాంగ్వేజ్ వాడు వాడతాడు. సో దాంట్లో ఏంటంటే అంత డెప్త్ కి వెళ్ళి మనం అర్థం చేసుకోలేం. సో ఐ థింక్ ఆ స్టాండర్డ్స్ లో కూడా మీరు లేరు. ఇప్పుడున్న స్టూడెంట్స్ యొక్క స్టాండర్డ్స్ మేము ప్రతి సంవత్సరం కూడా మా గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఉంటుంది. మైండ్ మెచ్యూరి లెవెల్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టేసి మేము వాళ్ళ రిజల్ట్స్ ని చెప్పేయగలుగుతాం. అండ్ మీకు తెలుసో లేదో గానీ, నేను సైకాలజీ సబ్జెక్ట్ అండ్ ఫిలాసఫీ, తత్వశాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం గురించి కూడా నాకు తెలుసు. ఒక స్టూడెంట్ ఒక 2 minutes నాతో మాట్లాడినా, లేదంటే ఒక 2 minutes నాతోటి మూవ్ అయినా కూడా వాడి యొక్క బాడీ లాంగ్వేజ్, వాడి యొక్క హిస్టరీ, వాడి యొక్క యాటిట్యూడ్, వాడి మెంటల్ ఎబిలిటీ, వాడి ఫ్యూచర్ అని చెప్పేయగలను నేను. ఎందుకంటే భద్రాచలంలో ఉన్నప్పుడు ఒక బ్లైండ్ స్టూడెంట్ కి నేను ఆ సబ్జెక్ట్స్ చెప్పిన. వాళ్ళు అడిగారు, బ్లైండ్ స్టూడెంట్ కి చెప్పాను. దాని తర్వాత ఆయన ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ గా ఉన్న టీచర్ అయ్యాడు. బ్లైండ్ స్టూడెంట్ వాడు పాపం కళ్ళు లేకుండా వాడు మొన్నాడు. ఈ రోజు వాడు ఎలా గుర్తుపడతాడంటే వాయిస్. ఇలా నేను ఒక్క భద్రు ఎలా ఉన్నాను ఒక మాట అనగానే విజయన్న మంచుకున్నాం అంటాడు, ఇన్నేళ్లు గడిచినా కూడా. ఎందుకంటే వాళ్ళకి చూపలేదు కాబట్టి వాళ్ళ వాయిస్ ని బట్టి ఎవరు అనేది ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. వాళ్ళకి దేవుడు ఇచ్చిన వరం. బట్ ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యాడు. అన్న మీరు ఎంతో కొంత మీరు పెట్టిన భిక్ష వాళ్ళగా నేను ఈరోజు నిలబడగలిగానని చెప్పుకుంటాడు ఆ అబ్బాయి. మనకు కళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఏం చదవం మనం. అయితే ఆ అబ్బాయికి నేను ఫిలాసఫీ అండ్ సైకాలజీ అనే సబ్జెక్ట్ చెప్పాను. అవి నాకు యూజ్ అయ్యాయి. అవి చెప్పడం వల్ల నాకు సైకాలజీ అనే ఎలా ఎస్టిమేట్ చేయగలను, వాళ్ళ యొక్క ఫిలాసఫీ వీటిని నేను ఈజీగా చేయగలను, మానిపులేటింగ్ చేయగలను, అట్ ద సేమ్ టైం మానిటరింగ్ చేయగలను, ఐ కెన్ డీల్ చేయగలను అలాంటి వాళ్ళని నేను ఖచ్చితంగా ఈజీగా. అలా సైకాలజీ ఎలా ఉంటుంది, ఎబిలిటీ ఎలా ఉంటుందో అవన్నీ కూడా నేను ఎస్టిమేట్ చేయగలుగుతాను. నాకు వాటి మీద మంచి స్ట్రాంగ్ అది ఉంది. సో ఇప్పుడు మీకు కాబట్టి నేను స్టూడెంట్స్ అందరినీ దృష్టిలో పెట్టుకుని మీ మెంటల్ ఎబిలిటీ డ్యూరేషన్ ఎట్లా ఉంటుంది, ఇప్పుడున్న స్టాండర్డ్స్ ఎట్లా, వాళ్ళ పిల్లలు ఎంత స్టాండర్డ్స్ ని రీచ్ అవ్వగలరని చెప్పగలగాలంటే ఈ ఫాల్కాన్ అనే టెక్స్ట్ బుక్ లో మంచి లాంగ్వేజ్ ఉంది అన్న. అదేంటంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఇలా బుక్ తెలిసి ఒక్కొక్క సెంటెన్స్ ఇలా చదవగానే అక్కడ ఏముందన్న మ్యాటర్ ఈజీగా ఒక లెసన్ లేకుంటే ఒక పోయట్రీ లేకుంటే ఒక నావెల్ చదివినట్టుగానే ఉంటది. అలా ఈజీగా అర్థమయ్యేంత లాంగ్వేజ్ లో ఉంది. సో దరిద్రం ఏంటంటే మన స్టూడెంట్ ఉంటాడు, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది. ఈ డయాగ్రామ్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని ఇలా ఉంటది. వీడి చదవడి ఈ బొమ్మను చూసి బొమ్మ గీయాలని ప్రయత్నం చేస్తా అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫేస్ ని మీరు డ్రా చేయాలనుకోండి, విజయ్ సార్ చూసి విజయ్ సార్ లాంటి బొమ్మ తయారు చేయాలని ప్రయోగం చేస్తాను. ఫస్ట్ విజయ్ సార్ కన్న దగ్గర నుంచి స్టార్ట్ చేయాలా, విజయ్ సార్ ముక్కు దగ్గర నుంచి స్టార్ట్ చేయాలా, విజయ్ సార్ క్యాప్ స్టార్ట్ చేయాలా, లేకుంటే బియర్ తోటి స్టార్ట్ చేయాలా, ఎక్కడి నుంచి నీ డయాగ్రామ్ స్టార్ట్ చేయాలి, ఆ స్కిల్స్ నీకు తెలియదు. అది ఎలా తెలుస్తాయి అంటే ఒక డయాగ్రామ్ స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టెప్ తీసుకోవాలని స్టెప్ బై స్టెప్ చదవాలి. మీరు ఈ స్టెప్స్ ని ఫాలో అవుతూ మీరు ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ స్టెప్స్ ఫాలో ఈ డయాగ్రామ్ వేయాలి. అంటే బొమ్మను చూసి చాలా మందికి ఒక దరిద్రమైన పని చేస్తారు. డోంట్ డూ లైక్ దాట్. మీ ఫ్రెండ్ ఎవరైనా ఒక షీట్ డ్రా చేస్తే ఆ షీట్ ని తీసుకెళ్లి, అరే నీ షీట్ అయిపోయిందా, నీ షీట్ నాకి, నేను ఇంటికి వెళ్ళి డ్రా చేస్తాను. జస్ట్ హీఈస్ టేకింగ్ లైక్ దిస్ కంపాస్ అండ్ హీఈస్ మెజరింగ్. He doesn't know actually. The length has given for that particular diagram is given 80 mm. Just actually it is in the question, but he doesn't go through particular textbook also. He is not doing like that. Just he goes through the compass and he is measuring the distances on the sheet. Just he is keeping like this. Okay, this is the distance. Same dimension he is putting in his another sheet. As per his diagram, he is just copying this diagram into his sheet also. He doesn't know the concept, he doesn't know the process or procedure, and he doesn't know the actual subject. He doesn't know at least its name also. Just he is copying his diagram into one.
sheet to other sheet. They are doing like that. It's the worst process. ఈ దిక్కుమల ప్రాసెస్ చేయకండి. ఇఫ్ యు ఆర్ ఏ ట్రూలీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డోంట్ గివ్ యువర్ షీట్ టు అనదర్ పర్సన్. Whether it is wrong or right, you have to go through the textbook and read the procedure and know the procedure by the faculty member. For example, I am doing here one diagram. I am doing one diagram here. Just I am making a circular, making some tangents and making some an arcs and making some geometrical things also. You have to just keep such type of geometrical things by following up this procedure step by step, one by one. Just go through that one, and finally you have to try to understand the concept too. For example, if he asks same question in the question paper, for example, this is the board paper, this is your question paper. So he asked some question also. By observing of this question paper, how do I have to attempt that question in the examination? If you know the concept properly, if you are doing an object by following up step by step regularly, okay, good. And one more diagram you have to do in the same manner. So after 2 or 3 diagrams, without procedure you can do yourself. Without the procedure, because of you know the procedure in your mind already, it will be fixed in your mind also. You know the procedure. If he asks the such type of diagrams, you know the procedure. How do I have to start and how do I have to finish the diagram? You learned already. Without the textbook, you can't do anything in the diagram. You open the engineering drawing textbook, everyone has to try to purchase a new textbook, and by following up the step by step, again you have to go through the diagram. It is I have said clearly in the first class, the engineering drawing subject, it's not a language and it's not it's a language of engineers. So we can communicate and we can implement our innovative thoughts. That mind ability maturity levels will be increased by doing some exercises by the engineering drawing diagrams only. That's why it is allotted for all the technical students, not only EEE, not only mechanical, but not only for civil arts ECE students, but also all the students. It will be assigned in the first year duration. First semester, second semester, you have same this subject. It motivates you to turn into the technical field. That's why we are telling you. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే, ఇక్కడ ఉంది జస్ట్ ఏంటంటే కొంతమంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను, I came from English medium. They are telling like that I came from English medium. So draw the projections of the cylinder with 30 mm height and 10 mm radius, whose axis is parallel to VP. He reads the question. If the English student, is it a miracle? Can't you read at least a sentence? As we in English medium student, just we are reading that one. So no, a small students, just LKG, 2KG students are also just go through this one. If I give this question paper, so just read that one. Read that one. Just it reads like this: draw the projections of the cylinder with 30 mm height and 10 mm radius, whose axis is parallel. What is the difference between the first year LKG students and you? Both are English mediums and they are reading. You are not concentrating on the topic and subject. నీకు సబ్జెక్ట్ కి ని ఆలోచించగలిగేటటువంటి మెచ్యూరిటీ లేదు అక్కడ. యు ఆర్ ఇంగ్లీష్ మీడియం. యాజ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అంతే. యు ఆర్ జస్ట్ 4 ABCDలు 1 2 3 4 5 అప్ టు 26 లెటర్స్ తో ఉన్నటువంటి ఇంగ్లీష్ వర్డ్స్ తెలుసు అంతే. సబ్జెక్ట్ కి సంబంధించిన అవగాహన మ్యాటర్ ని నువ్వు ఇంజెక్ట్ లోపలికి, you have to inject that matter into your brain continuously. దీన్ని ఏమంటారనంటే పరిశీలన, అబ్జర్వేషన్, గ్రాస్పింగ్. ఈ గ్రాస్పింగ్ పవర్ లేదు మీకు. 10 సార్లు ఇచ్చినా 10 సార్లు సేమ్ వేసిందే డబ్బా. డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ సిలిండర్ విత్ 30 mm height and 10 mm radius, whose axis is parallel to AP. మళ్ళీ ఇచ్చిన డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ సిలిండర్ విత్ 30 mm, again and again. You read, but ఏం చేయాలో తెలియదు మీకు. అలా ట్రాన్స్ఫర్ ఉండిపోతారు. చాలా మంది స్టూడెంట్స్ దే ఆర్ ఫేసింగ్ లైక్ దిస్. చూడండి, డ్రా ద ప్రొజెక్షన్. వాట్ ఈస్ ద ప్రొజెక్షన్? నీకు ప్రొజెక్షన్ అనేది తెలిస్తే కదా ప్రొజెక్షన్ డ్రా చేయమంటాడు. ఆ సిలిండర్ అంటే ఏందో మళ్ళీ తెలియదు. ఆ సిలిండర్ ఏంటో దాన్ని తెలుసుకోవాలి. ఓకే, సిలిండర్ యొక్క హైట్ బేసిక్స్ రైట్, దట్ ఐమ్ టెల్లింగ్ యూ. So if you know the things and what is the radius and axis, what is the axis and what is the VP and what is the HP,
హారిజెంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్. ఈ టర్మినాలజీ మీ బ్రెయిన్ లో ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన డెప్త్ ఉంటే యూ కెన్ అటెంప్ట్ ఈజీలీ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. మాకు ఏ ప్రాబ్లం ఉండదు, మీకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు భవిష్యత్తులో. ఈ క్వశ్చన్ గురించి తెలియదు, ఆ ప్రొజెక్షన్ ఏంటో తెలియదు, ఈ సిలిండర్ ఏంటో తెలియదు, దానికి 30 హైట్ తెలియదు, రేడియస్ తెలియదు, జస్ట్ పక్కడు డ్రా చేస్తాడా, ఇది అయిపోయిందారా డయాగ్రామ్, ఎస్ జస్ట్ గివ్ మీ యువర్ షీట్, టుమారో నేను నీకు తీసుకొచ్చిస్తా అంటాడు. దాని తర్వాత ఇంటికి వెళ్తాడు, కథ ఇలాంటి ఒక డివైడర్ లేకపోతే కంపాస్ లేకపోతే ఇలాంటి ప్రొట్రాక్టర్లను పెట్టుకుంటాడు. కథ మీ ప్రొట్రాక్టర్లు పెట్టుకుని జస్ట్ హీ మెజరింగ్ దట్ వన్, జస్ట్ హీ మెజరింగ్ దట్ పర్టికులర్ డిస్టెన్స్ బై డివైడర్, జస్ట్ కీపింగ్ ది సేమ్ డైమెన్షన్స్ ఇన్ హిస్ షీట్. అక్కడ ఆ డిస్టెన్స్ ఎందుకు తీసుకున్నాడో తెలియదు, ఆ డిస్టెన్స్ ఎందుకు పెట్టాడో కూడా తెలియదు. జస్ట్ ఈజ్ ప్రొజెక్టింగ్ దట్ డైమెన్షన్స్ ఇంటూ అనదర్ షీట్ ఆల్సో, జస్ట్ కాపింగ్. ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇది నాలెడ్జ్ ని గెయిన్ చేస్తే గ్రాస్పింగ్ అవుతుందా? జస్ట్ థింక్. గివ్ అప్ ఫస్ట్ టైప్ ఆఫ్ నాస్టీ థింగ్స్ బై ఫాలోయింగ్ ఆఫ్ ఎ టెక్స్ట్ బుక్. For example, a faculty member explains one diagram on the board. Just listen. First of all, listen. You have to keep your concentration on that particular topic. First of all, what he has said, what is he telling, and what is the matter, and what is the term. Can I understand that what words easily, and what is he doing on the board, and what is the first step, and what is the second step, what is the third step. Just to write it your own words and in the own language by step. First of all, we have to do this one. Just you can write your own self. By following up that particular step, just go through that diagram and you can finish. And next you have to see the textbook for another diagram. I have given one diagram. By following up this particular procedure, you have to implement it for the another one also. You know the procedure and where do you have to, the way do we have to scan first of all the diagram. We have a knowledge of that particular concept. We can attempt that one easily in the simplest manner. See the textbook. First of all, see the textbook and then read the step by step first of all, and try to understand the first step. You can face some technical or technological words are using. The terminology, it's not because of and, go, come. These words are entirely related with us also. We are collating the Telugu language and we are keeping some English words in our general language also, spoken English. In our mother tongue, we are just keeping some English words also. We don't know actually, but we are using. But some terminology related to the engineering drawing, they are very new for the students. First of all, they are observing, they are getting some confusion. Just give up that one. Try to understand the particular new terminology in the subject. Then go through the textbook and read first of all and try to understand the concept, and we'll entering into the another one. So you can easily understand and you can easily draw the diagram. You can finish yourself also. And don't copy by observing of your friends' sheets, etc. Don't bring them into the houses also. He will complete the diagram and he will submit that one. But actually, person, he won't submit to the department and particular faculty member within the time. That will be happen in the future. And don't neglect, always you have to keep in touch with the subject, compulsory. And my dear students, I am requesting you, just everyone has to change your attitude fast. Be as a student in front of the faculty member. Somebody are directly raising their words without, I think, ఎట్లా అంటే వాళ్ళు మాట్లాడే ముందు నేను ఇలా మాట్లాడితే ఫ్యాకల్టీ ఏమన్నా అనుకుంటారా, పెద్దవాళ్ళు ఇలా ఏమన్నా అనుకుంటా, ఇది కనీసం ఆలోచించుకునే అది కూడా మీకు లేదు అని అంటే విచక్షణ లేదు అని అంటాను దాన్ని. అందుకే సడన్ గా మాట్లాడాలి, మంచిగా మంచి లాంగ్వేజ్ మాట్లాడాలి, మీరు అని సంబోధించాలి. మాకని కాదు, మీ తల్లిదండ్రుల పట్ల కూడా మంచి విధేయత ఉండాలి. Everyone has to be try to understand and try to just to change your attitude from today onwards. ఇప్పుడు మీరు అందరూ కూడా మా ముందు చిన్నపిల్లలే,
నేను చెప్పడం మాత్రం పెద్దవాళ్ళలాగా ఆలోచించండి అని చెప్తాం కానీ ఆల్వేస్ ఒక ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అనే సామెత యు నో దట్ మోరల్. ఢిల్లీకి రాజైన కూడా తల్లికి కొడుకే. అలాగే పేరెంట్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆల్వేస్ బి యాజ్ ఏ పేరెంట్స్ ఓన్లీ, అంటే వాళ్ళు ఒక తండ్రి స్థానంలోనే ఉంటారు, ఫాదర్స్ ప్లేస్. అందరు పిల్లలు మా పిల్లలు లాగానే అనుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు అలా బిహేవ్ చేయండి. సో ఇప్పుడు మేము ఉన్నటువంటి స్థితిలో ఎలా అంటే జస్ట్ వి విల్ ట్రీట్ యాజ్ యూ మై బ్రదర్ అండ్ సిస్టర్స్ ఓన్లీ, అలాగే ట్రీట్ చేస్తాం, అలాగే ఉండాలి. ఇంకా కొద్దిగా చిన్న వాళ్ళ ఇంకా చిన్నపిల్లలాగా అలాంటి నేచర్ లో మనం వెళ్ళాలి. అండ్ యూ హ్యావ్ టు కీప్ ద గుడ్ కమ్యూనికేషన్ విత్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ స్టూడెంట్స్. ఈ కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా డ్యామేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయకండి.